హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రెవెన్యూ శాఖలో త్వరలోనే మనకు 8,000 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. 8,000 పోస్టులు భర్తీ చేయబోతున్నారు అన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి వివిధ వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు మనం చూస్తున్నాము. చాలామంది అభ్యర్థులకు దీని మీద డౌట్ ఏముందంటే గనక ఈ 8,000 పోస్టుల భర్తీ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తారా, లేకపోతే ఇంతకుముందు ఎవరైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా అంటే విఆర్ఓగా పనిచేసినటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళతోనే ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తారా, మరి కొత్త నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేటటువంటి డౌట్ అయితే చాలామందిలో ఉన్నది. అదేవిధంగా అర్హతకు సంబంధించి కూడా ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుందా, లేకపోతే డిగ్రీ వాళ్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తారా, మరి సిలబస్ ఏముంటుంది, వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. చూడండి మిత్రులారా, ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఏముందంటే గనక మనకు కొత్త రెవెన్యూ చట్టం అనేది తీసుకురాబోతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లు ప్రవేశపెడతారు. ఖచ్చితంగా ఆ యొక్క చట్టాన్ని మరి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కనుక ఊరికొక రెవెన్యూ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్లకు ఎంత లేదన్నా కానీ దాదాపుగా 11,000 పోస్టులు, దాదాపు సుమారుగా 11,000 పోస్టులు అయితే మరి అవసరం ఉన్నది. మరి ఇందులో ఎంతమందిని పాత వాళ్ళతోని భర్తీ చేస్తారంటే కనుక వాళ్ళు పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు విఆర్ఓలని చూస్తే గనక కేవలం వాళ్ళు 6,000 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఈ యొక్క పోస్టులని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు సార్ అంటే గనక వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్లలో గత ప్రభుత్వం వాళ్ళని జూనియర్ అసిస్టెంట్గా వివిధ డిపార్ట్మెంట్లలో మరి సర్దుబాటు చేయడం జరిగింది. మరి విఆర్ఓ కన్నా జూనియర్ అసిస్టెంట్ అనేది కొంత క్యాడర్ అనేది కొంత పెద్దగా ఉన్నటువంటి పోస్ట్. అది దానిని విడిచిపెట్టి మరి ఒక మంచి ఆఫీస్లో ఫ్యాన్ కింద కూర్చొని చేసేటటువంటి పనిని ఇచ్చిపెట్టుకొని మళ్ళీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్ట్ తీసుకోవడానికి వాళ్ళు అంత సిద్ధంగా కొంతమంది లేరు అనేటటువంటి వార్త కూడా మనకు తెలుస్తున్నది. ఎట్లా చూసినా కానీ సగం పోస్టులు అటుపోయినా కానీ సగం పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా మనకు మరి కనీసం 6,000 పోస్టులతోనైనా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి మిత్రులారా, 2018లో మనకు కేవలం 700 పోస్టులకు సంబంధించి మనప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 1000 పోస్టులతోని వచ్చిన నోటిఫికేషన్ అవుతుంది, 2,000 పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్ అవుతుంది. ఖచ్చితంగా మరి నిరుద్యోగులకైతే ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్లో అవకాశం ఇస్తారు అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక క్వాలిఫికేషన్కి సంబంధించి చాలా మందిలో డౌట్ అయితే ఉన్నది. ఈసారి మరి డిగ్రీ తీసుకోకపోతుండొచ్చు. గతంలో టీజీపీఎస్సీ ఈ యొక్క పోస్టులను భర్తీ చేసినప్పుడు ఇంటర్ అర్హత మీదనే ఈ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ ఉంటే చాలు. ఎవరైనా కానీ ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళైనా సరే ఎవరైనా కానీ ఇంటర్ పాస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్టులకి మరి ప్రిపేర్ కావచ్చు, అప్లై చేసుకోవచ్చు. మరి సిలబస్ ఏముంటుంది సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే సిలబస్ అంశం మనం ఒకసారి చూసే ముందు మరి ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది సార్, దీని మీద స్పష్టత ఏంటి అంటే కనుక మనకు డిసెంబర్ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొంత క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. చాలామంది నిరుద్యోగులు కూడా మరి మంత్రి గారికి ఈ యొక్క పోస్టులని మరి ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఖచ్చితంగా ఫిలప్ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. చూసినట్లయితే చాలామంది నిరుద్యోగులు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరి మంత్రి గారికి ఈ యొక్క పోస్టులు నూతనంగా తీసుకొచ్చేటటువంటి రెవెన్యూ చట్టం అమలు కొరకు మరి నియమింపబడేటటువంటి మరి గ్రామ రెవెన్యూ అధికారి పోస్టులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాలి. ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులను నిరుద్యోగులకి మరి అవకాశం కల్పించాలి. ఒకటి ఇక్కడ గమనించాలి, ఆల్రెడీ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఈ ఉద్యోగాలను ఇవ్వడం ఏంటండి? మరి నిరుద్యోగులు ఎంతోమంది బయట మరి ఉద్యోగాలు లేక కదా మనము ఈనాడు మరి తెలంగాణ సాధించుకునే దేనికోసం
కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా ఖచ్చితంగా ఆలోచించాలి, నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి. ఈ 12,000 పోస్టులు 11,000 పోస్టులు ఏవైతే అనుకుంటున్నారో మొత్తం కూడా మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తే గనక ఎంతో మందికి తెలంగాణలో మరి ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. మరి ఇది ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పేసి మనం కూడా ఆశాభావం అనేది వ్యక్తం చేద్దాం. అయితే మరి దీనికి సంబంధించి మరి త్వరలోనే మరి మన యొక్క యాప్లో అయితే దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది తీసుకురాబోతున్నాము. మీరు యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. కేవలం 199 రూపీస్కే మీరు ప్రీవియస్ పేపర్స్, మోడల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు పూర్తి సిలబస్ ప్రకారంగా మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి విఆర్ఓకు సంబంధించి ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా పీడిఎఫ్ అనేది అందించడం జరుగుతుంది. మరి యాప్ అనేది ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. విత్ ఇన్ షార్ట్ టైం నేను ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. మరి చాలామంది సిలబస్ ఏముంటుంది సార్, మేమైతే ప్రిపేర్ అవుతామని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ మనకైతే ఖచ్చితంగా సిలబస్లో పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఉండవండి. గతంలో ఏ సిలబస్ ఉందో అదే సిలబస్ ఉండేటటువంటి అవకాశం అయితే ఎక్కువగానే ఉన్నది. ఎవరైతే గతంలో మరి గ్రూప్ 4 కానీ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ సిలబస్ మీకు దీనికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. గమనించండి, ఇక్కడ మనకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. మరి ఇందులో చూసినట్లయితే 75 మార్కులకు జీకే ఉంటుంది. మరి 75 మార్కులకు మనకు సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి మరి ఆ యొక్క అంశాలు అయితే ఉంటాయన్నమాట. సో సిలబస్ ఇక్కడ మీరు చూడవచ్చు. మనకు ఇందులో మనకు జీకే అంటే జిఎస్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ సైన్స్ కానీ, జాగ్రఫీ అది ఇండియన్ జాగ్రఫీ, అలాగే తెలంగాణ జాగ్రఫీ చదువుకోండి. తర్వాత పాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో పంచాయతీ రాజ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడి నుంచే మనకి ఎక్కువగా బిట్స్ వస్తాయి. దానికి సంబంధించి కూడా నేను పీడిఎఫ్లు అనేది మన యొక్క యాప్లో ఉచితంగా మీకు అందిస్తాను. మరి మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద కానీ, తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కానీ, అదేవిధంగా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, వీటి మీదనే మనకు ఎక్కువగా బిట్స్ ఉంటాయి కాబట్టి అవి చూసుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే బేసిక్ ఇంగ్లీష్ ఉంటుందండి, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీస్ ఉంటాయి. అదేవిధంగా మనకు ఆర్థమెటికల్ ఎబిలిటీస్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది పేపరు. మీకైతే ఖచ్చితంగా 10th స్టాండర్డ్ అయితే దాటిపోడండి. ఖచ్చితంగా ఇక్కడి నుంచే మనకు బిట్స్ రావడం జరుగుతుంది. అయితే మీరు ఎంత చదివినా కానీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మన యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మనకైతే నోటిఫికేషన్ అయితే డిసెంబర్ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇంకేమైనా అప్డేట్ ఉంటే కనుక మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.